సరే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ వైఫ్ తిరుమలకెళ్ళి గుండు కొట్టించుకోవడం అంటే మార్క్ శంకర్ ఇంకా త్వరగా కోలుకోవాలని సో ఆమె డిక్లరేషన్ పై సంతకం చేయడం అన్ని సాంప్రదాయాలు పాటించడం దీన్ని ఎలా చూడాలి అసలు? సో ఎలా చూడాలంటే దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది యాక్చువల్లీ. ఓకే. ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద కేఏ పాల్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఈయన హిందువా క్రిస్టియన్, టువర్డ్స్ క్రిస్టియన్ వెళ్తున్నాడు అని దానికి సంబంధించిన కామెంట్ చేయడం జరిగింది. జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓకే, సో దానికి కౌంటర్ గా మనం అనుకోవచ్చు. ఇప్పుడు అన్నా లెజినోవా ఆమె క్రిస్టియన్, రష్యన్ క్రిస్టియన్. సో ఆమె ఇప్పుడు తిరుమలలో ఇట్లా గుండు కొట్టించుకోవటము, తలనీలాలు అర్పించటము, నెక్స్ట్ దానికి తగ్గట్టుగా ఫొటోస్ దిగి జనాల్లోకి ప్రచారం లాగా అవి అయ్యిందనమాట. అంటే ఒక రకంగా కౌంటర్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈయన టువర్డ్స్ క్రిస్టియానిటీకి వెళ్తున్నారా లేకపోతే ఆమె టువర్డ్స్ హిందూ దానికి వస్తుందా అంటే దాన్ని ఒక మాట్లాడే వాళ్ళకి ఇది ఒక సమాధానం. జనరల్ గా వీళ్ళు ఇట్లా వర్కౌట్ చేస్తుంటారు. ఓకే, అంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు, చేసి వీళ్ళ యాక్షన్ ద్వారా సమాధానం చెప్తారు. డైరెక్ట్ గా మైక్ పట్టుకొని క్వశ్చన్ వేస్తారు కాబట్టి నేను సమాధానం చెప్పకోకుండా వాళ్ళు చేసే పనులతోటి సమాధానం చెప్పినట్టు అవుతుంది. ఓకే, ఇది పబ్లిసిటీయా కౌంటరా? ఇది ఒక రకంగా కౌంటర్ అని చెప్పొచ్చు. ఇక పబ్లిసిటీ అంటే వాళ్ళు ఫోటోలు దిగిన విధానాన్ని చూస్తే మాత్రం అది పబ్లిసిటీ లాగా కూడా అనిపిస్తుంది. న్యాచురల్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరో ఫోటోలు తీసుకొని బయట రిలీజ్ చేస్తుంటే అది నా నిజ జీవితంలో జరుగుతున్నవి ఎవరో క్యాప్చర్ చేసి మీడియాలో రిలీజ్ చేశారనుకోవచ్చు. ఇది పర్టికులర్గా ఏంటంటే అవి స్టిల్స్ తీసి మీడియాలో సర్క్యులేట్ చేసినవి. అంటే దాన్ని మనం ప్రచారం అని చెప్పి అనుకోవాలి, కౌంటర్ అని కూడా అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది అయితే ఇంకో కాంట్రవర్సీ ప్రాబ్లం ఏంటంటే మన గరికపాటి గారు ఈమె శిరోమండనం చేయించుకోవటము ఆచారం కాదు, అది అపచారం అని అంటున్నాడు. సో పెళ్ళైన భార్యలు గుండు కొట్టించుకుంటే అసలు అది చాలా దారుణమైన కామెంట్. అంటే నాకైతే స్టూపిడిటీ లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మీరు తిరుమలలో చాలా మంది ఆడవాళ్ళు గుండు కొట్టించుకుంటారు. సో ఆ గుండు కొట్టేవాడికి తెలియదా ఆడవాళ్ళు అదే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇట్లా ఫుల్ గా తలనీలాలు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళకి తెలియదా? ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈయన పర్టికులర్ గా దాన్ని హైలైట్ చేసి చేయటం అనేది చాలా తప్పుగా అనిపిస్తుంది. ఆయన అసలు సారీ చెప్పాలి దానికి. ఎందుకంటే ఎంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో మంది ఉంటారు. ఆమె ముక్కు లేకపోతే ఆమె సెంటిమెంట్ కోరుకోవాలని చెప్పి దానికి ఈయన అట్లా అనటం అనేది చాలా తప్పు. అది నాకు మంచిగా అనిపించలేదు. ఓకే, ఆయన చాలా రేషనల్. ఈ మధ్య ఏంటంటే ఆధ్యాత్మిక సైడ్ నుంచి రేషనల్ గా థింకింగ్ తోటి చాలా మంచిగా చెప్తున్నారు, ఆ మూఢనమ్మకాలు నుంచి దూరంగా. కానీ సడన్ గా దీన్ని మూఢనమ్మకం లాగా ఈయన మాట్లాడాడు. సో అది కాంట్రవర్సీ. అది ఖచ్చితంగా ఆయన సారీ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది మహిళలు తలనీలాలు అర్పిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది ఈ రోజు జరిగేది కాదు. కమింగ్ టు డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ నేను కనుక టిటిడి చైర్మన్ అయితే నేను అసలు డిక్లరేషన్ కాన్సెప్ట్ తీసేస్తా. రీజన్ ఏంటంటే ఎంతో మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ కూడా జస్ట్ లైక్ దట్ మొక్కుంటారు, నేను తిరుపతికి వెళ్తానని చెప్పేసి తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం పెరిగే సర్కిల్ని బట్టి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటారు, వాళ్ళు మొక్కులు పెట్టుకోవడం అవన్నీ చూసి ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇప్పుడు హిందువులు దర్గాకి వెళ్తుంటారు, ముస్లిమ్స్ ఇట్లా వెళ్తుంటారు, క్రిస్టియన్స్ అక్కడ మీకు షాప్స్ దగ్గర అందరు కూడా క్రిస్టియన్స్ ఎక్కువ పటాలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఈవెన్ వెమ్లవాడలో కూడా లోపల దర్గా ఉంటుంది. సో ఇట్లా మనం ఏంటంటే ఒక సెక్యులర్ గా మనము వెళ్తున్నప్పుడు మనము ఇలాంటివి డిక్లరేషన్ అని వాటిని పర్టికులర్ గా హైలైట్ చేసి అనేది తప్పు అనిపిస్తుంది నాకు. ఎంతో మంది మీకు ఎవరు తెలుసు వాళ్ళు క్రిస్టియన్ అంట లేకపోతే ముస్లిమా ఏంటి, వాళ్ళు భగవంతుడి దగ్గరికి దండం పెట్టుకోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని మనం పర్టికులర్ గా సంతకం పెట్టి లోపలికి వెళ్ళి ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టడం అనేది నాకైతే నచ్చదు అసలు. ఓకే, ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ వచ్చింది కానీ ఇప్పుడు గతంలో ఇప్పుడు సీఎం గా ఉన్న జగన్ కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? ఇవన్నీ ఏంటంటే అదే అట్లాగే చేస్తారు. ఓకే, ఇవన్నీ ఏంటంటే పర్టికులర్ గా హైలైట్ చేసి చెప్పటం అనేది చాలా తప్పు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నైనా ఫాలో కావచ్చు, ఏమైంది?
హిందూ దాన్ని ఫాలో కావచ్చు, ఇంకో దాన్ని ఇవి కూడా ఫాలో కావచ్చు. ఇప్పుడు ఏదైనా జీవన విధానం అది. మీ జీవన విధానంలో మీ చుట్టూతో జరిగే వాటిల్లో మీరు మసీదుకి వెళ్ళి ప్రే చేసుకోవచ్చు, చర్చికి వెళ్ళి ప్రే చేసుకోవచ్చు. మీకు కావాల్సింది మీకు ఏం కావాలి, మీ విషెస్ అన్ని ప్రే చేసుకోవటమే కదా. మీకు ఆ విధానం తెలిస్తే వెళ్ళి ప్రే చేసుకుంటారు. ఒక విగ్రహం ఉందనుకోండి, ఆ విగ్రహం ముందు వెళ్ళి తెలుగు వాళ్ళు అయితేనేమో, మన హిందువులు అయితేనేమో దండం పెట్టుకొని ప్రే చేయాలని ఉంటుంది. మీకు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రే చేయాలో తెలియదు అనుకోండి, మీకు వెళ్ళి ఇట్లా మామూలుగా వెళ్ళి నిలబడినట్టు ఉంటుంది. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఏంటంటే ఆ విధానం మీకు తెలిస్తే మీ ఎవరినైనా సరే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె చక్కగా శారీ కట్టుకొని మొత్తం అంతా ఈ కస్టమ్స్ అన్ని ఫాలో అయ్యి తను తలనీలాలు అర్పించింది. ఓకే, సో హిందువులకు అందరికి ఇప్పుడు ఏమిటంటే వెల్కమ్ అన్నట్లుంటది. ఓకే, సో మీకు ఇప్పుడు అంతకుముందు ఒకసారి లల్లు ప్రసాద్ యాదవ్ తీసుకుంటే సోనియా గాంధీ మీద కామెంట్ చేశారు. ఏంటి, ఆమె ఇటాలియన్, ఆమె ఎట్లా ప్రధాని అవుతుందని. ఓకే, ఆమె మన కోడలు, ఇంకా మన ఇండియన్, ఆమె ప్రధానికి కాకపోవడానికి ఏం అడ్డు అని చెప్పేసి. అంటే ఇలా ఉన్నతంగా థింక్ చేసే విధానం కావాలి మనకి. ఓకే, అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే యాక్సెప్ట్ చేయడానికి ఒక రీజన్ ఫైండ్ అవుట్ చేస్తారు, రిజెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, బట్ హౌఎవర్ ఇప్పుడు ఆమె చేసింది అందరికి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళని డిఫెండ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లాగైతే వైఫ్ కోసం చర్చికి వెళ్తున్నారు, ఓకే, పవన్ కళ్యాణ్ నమ్మే సిద్ధాంతానికి ఆమె ఇచ్చింది. ఇది ఒక భార్యాభర్తలు ఒక మంచి అండర్స్టాండింగ్ అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది కదా. సో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.